హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో ఫ్రమ్ ఆఫీస్ వర్క్ నుంచి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు సదర్లాండ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగిందండి. ఇది కంప్లీట్గా వాయిస్ ప్రాసెస్, ఆఫీస్ నుంచి వర్క్ చేసేటటువంటి జాబ్ అండి. ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయవచ్చు. వీళ్ళు ఏంటంటే 2-వే క్యాబ్ కూడా ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2-వే క్యాబ్ ఫెసిలిటీ, నైట్ షిఫ్ట్ ఉన్నటువంటి ఆ టైంలో మనకి క్యాబ్ అనేది 25 కిలోమీటర్స్ రేడియస్లో క్యాబ్ అనేది ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తారు. వీక్లీ మనకి 5 డేస్ మాత్రమే వర్కింగ్ ఉంటుందండి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడూ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. చూసినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలి, ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఎప్పుడు ఉంటాయి ఇంటర్వ్యూ టైమింగ్స్ ఏంటి, మొదలైన వివరాలన్నీ కూడాను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. లింక్ మనం క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ అఫీషియల్గా మనకి నౌకరీలో ఈ పోస్ట్ అనేది మనకి స్పాట్ అవడం జరిగిందండి. ఈ సదరన్ ల్యాండ్ వాళ్ళు మనకి నౌకరీ ద్వారా ఈ యొక్క పోస్ట్ అనేది మనకి ఇవ్వటం జరిగిందండి. నోటిఫికేషన్ అనేది మెగా డ్రైవ్ ఫర్ ది వాయిస్ ప్రాసెస్ సదరన్ ల్యాండ్ అనమాట. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ మనకి చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 201 ల్యాంకో హిల్స్ టెక్నాలజీ పార్కు, ల్యాంకో హిల్స్, సాయి వైభవ్ లేఅవుట్, మణికొండ, హైదరాబాద్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. హెచ్ఆర్ మనకి చూసుకున్నట్లయితే వేదిక అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవుతుంది. ఆ విషయం మీరు క్లియర్గా గమనించగలరు. మనకి శాలరీ చూసుకున్నట్లయితే అప్ టు 4 lakh వరకు కూడా పెర్ యానమ్ ఇవ్వడానికి ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఎక్స్పీరియన్స్ 0 నుంచి 5 years వరకు ఉంది. అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో మనకి ఈ యొక్క ఆఫర్ అనేది మనకి రావడం జరిగిందండి. వాయిస్ ప్రాసెస్ సదరన్ ల్యాండ్. మనకి ఇక్కడ జాబ్ హైలైట్స్ కనుక మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా మనకి క్యాండిడేట్ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతారో, ఎందుకంటే ఇది వాయిస్ ప్రాసెస్, అదేవిధంగా చాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఈమెయిల్ కానీ చాట్ ద్వారా కానీ కస్టమర్తో మనం కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క క్వరీస్ని మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 2 విధాలుగా కూడా ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే వాయిస్ ప్రాసెస్ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఎక్స్పీరియన్స్డ్ అండ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ లాస్ట్ ఆర్గనైజేషన్ కెన్ అప్లై. సో కంపల్సరీగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఫ్రెష్ విత్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ కెన్ బి కన్సిడర్డ్. సో ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, an international voice process job where the executives are assigned to the handle to the call or email and chat from the customers in different countries, పర్టికులర్లీ యూఎస్, యూకే ఎక్స్ట్రా. సో యూఎస్ నుంచి, యూకే నుంచి కస్టమర్స్ మనకి కాల్ చేసినప్పుడు లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దిస్ జాబ్ ఇంక్లూడ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ సపోర్ట్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ విచ్ కస్టమర్ కాల్ ఆర్ చాట్ టు సాల్వ్ ఇన్ ది ఇష్యూ. సో ప్రొడక్ట్ సర్వీస్ సపోర్ట్ కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ మనం కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి. ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్యుమెంట్స్తో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. 24/7 వీక్లీ 5 days వర్కింగ్ అవర్స్ ఉంటుంది. మనకి 2-వే క్యాబ్ ఇస్తారు. నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మనకు మాత్రం క్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడాను ఆఫీస్ నుంచి 25 kilometers రేడియస్లో వరకు కూడా మీకు క్యాబ్ అనేది ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ హూ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఓన్లీ కెన్ అప్లై. సో ఆఫీస్ వర్క్ మాత్రమే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. క్లియర్గా గమనించండి. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంటర్వ్యూస్ మనకి February 9th వరకు కూడా మనకి కండక్ట్ చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఉంటాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 9th February వరకు కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ చూస్తున్నారు కానీ కంప్లీట్గా చూడట్లేదు, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను చేయడం జరుగుతుందండి. నోటిఫికేషన్ రాగానే వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి. చూసి అప్పుడు మీరు ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉండదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నో వర్చువల్ ఇంటర్వ్యూస్ ఈజ్ అవైలబుల్. సో వర్చువల్ ఇంటర్వ్యూస్, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఉండవు. వెన్ యూ ఆర్ కమింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ మేక్ షూర్ దట్ వేరింగ్ ఫార్మల్ యాటిట్యూడ్, అంటే ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళాలి, అంతేగాని టీషర్ట్స్ కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు జీన్స్ అట్లాంటివి వేసుకుని వెళ్ళినట్లయితే మీకు వెంటనే రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. చక్కగా మంచి ప్యాంటు షర్టు టక్ అది చేసుకుని చక్కగా నీట్గా వెళ్ళండి. అలా వెళ్ళినట్లయితేనే ఫార్మల్గా ఉంటుంది. ఏదో పిచ్చి పిచ్చి జీన్స్ అట్లాంటివి ఏమీ వేసుకుని వెళ్ళొద్దు. నెక్స్ట్ థింగ్స్ టు క్యారీ ఏం చూసుకున్నట్లయితే మనకి రెజ్యూమ్ ఒకటి కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ విత్ బిలో లింక్ బిఫోర్ యూ వాక్ ఇన్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే మనకి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదంటే సెక్యూరిటీ అడ్మిన్ టీమ్ విల్ నాట్ ఎలో వితౌట్ రిజిస్టరింగ్. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనం అక్కడ సెక్యూరిటీ మనకి లోపలికి ఇంటర్వ్యూకి పంపించరు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట. ప్రాసెస్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ క్యాన్ బీ చెక్డ్ విత్ ఇన్ ది లింక్ మెన్షన్ బిలో. ఇక్కడ వీళ్ళు లింక్ ఇచ్చారు, ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఆ ఇచ్చినటువంటి ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుందండి, రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ యువర్ లొకేషన్, అంటే మన ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్ నుంచి మనం అటెండ్ అవుతాం కాబట్టి హైదరాబాద్ పెట్టండి. జాబ్ బోర్డ్స్, జాబ్ పోర్టల్ ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి నౌకరీ ద్వారా మనం ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ తెలుసుకున్నాం కాబట్టి నౌకరీ అని పెడితే మనకు సరిపోతుంది. ఇక్కడ నౌకరీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టేసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందన్నమాట సక్సెస్ఫుల్లీ. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్. సో మనకి అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అని లెక్క. చేసిన తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ మనకి ఆల్రెడీ వచ్చింది కదా, సక్సెస్ఫుల్లీ రెస్పాన్స్ అయ్యిందని చెప్పేసి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కాపీస్ ఏమేమి తీసుకురమ్మన్నారో అవన్నీ కూడా తప్పకుండా తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే వాళ్ళకి కంగ్రాట్స్ తెలియచేద్దాము. సో ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.